విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి 5-6 నెలల క్రితమే ఈ ఒప్పందం జరిగిపోయిందా అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఒప్పందం జరిగిపోయింది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఆ ఒప్పందం ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కుదుర్చుకున్న ఒప్పందమే. అప్పట్లోనే ప్రైవేటీకరణ చేయడానికి రెడీ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడటం వలన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రైవేటీకరణ ఇబ్బంది అవుతుంది కనుక ఈ ప్రైవేటీకరణ ఇప్పటికీ తాత్కాలికంగా ఆపేయండి, 2024లో గెలిచిన తర్వాత 100 రోజుల్లో తప్పకుండా ఈ పనిని మీరు పూర్తి చేసేద్దురు అని ఈ జరిగినట్టుగా సమాచారం. ఇదే సంగతి అప్పట్లో 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తక్షణం 100 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు అది అలాగే జరుగుతూ ఉంది.